న్యాచురల్ ఫార్మింగ్ కానీ ప్రకృతి వ్యవసాయం కానీ మరి యాంత్రీకరణ విషయంలో అగ్రికల్చర్ మెకనైజేషన్లో మరి నన్ను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పిలిచినందుకు తుమ్మల నాగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవి రెండు కూడా మరి రైతులకి ఎంతో మేలు చేసే విషయాలు. ఇది చాలా అప్రోప్రియేట్ ప్రోగ్రామ్స్ అని నేను భావిస్తున్నా. కొన్ని సంవత్సరాలుగా ఏ కారణంగా కానీ ఈ ఫార్మ్ మెకనైజేషన్ ఈ యాంత్రీకరణ కార్యక్రమం ప్రభుత్వాలు ఆపేసినాయి. పూర్తిగా ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో చేయలేదు, అంతకుముందు ఉన్న 10 ఏళ్లలో కూడా బహుశా చాలా ఏళ్ళు ఆపినాయి ప్రోగ్రామ్స్. మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టి మరి రైతులకి 50% సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన శుభ పరిణామం. ఈ ఆర్థిక సంవత్సరంలో 131,000 మంది రైతులకి సుమారు 100 కోట్ల రూపాయల ద్వారా వ్యవసాయ యంత్రములు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ కార్యక్రమం ఈరోజు ఇక్కడితో మొదలుపెట్టడం ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ వ్యవసాయ పరికరాలు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా 50% సబ్సిడీపై ప్రభుత్వం మరి ఈ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పుడే జానయ్య గారు చెప్పారు, మనం కెమికల్స్ ఫర్టిలైజర్స్ చాలా అతిగా వాడి మరి పూర్తిగా సమాజంలో ఆరోగ్యం దెబ్బతినే విధంగా ఈ యొక్క అన్యాచురల్ అగ్రికల్చర్ ఈ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్తో పెరుగుతూ పోయి మరి ఆరోగ్యాలు దెబ్బతింటారు. ఈ సమయంలో న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు ఒక మిషన్ మోడ్లో ఒక ప్రత్యేక దృష్టితో ఆ కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలుపెట్టడం కూడా ఇది చాలా చాలా సంతోషకరం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. వచ్చిన తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా మరి నేను ఇరిగేషన్ మంత్రిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి పంట పండుతుంది. అంటే ఏ స్థాయిలో రికార్డ్ అంటే 10 ఏళ్ల గత ప్రభుత్వంలో 10 ఏళ్ల తెలంగాణ కంటే ఎక్కువ. భారతదేశంలో 29 రాష్ట్రాల కంటే ఎక్కువ వరి పంట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండుతుంది. ఈసారి పంట 148 లక్షల మెట్రిక్ టన్నులు వరి పంట మరి దాటి రికార్డు సృష్టించింది. ఇదేదో నేను చెప్తున్న విషయాలు కాదు, ఇది భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈరోజు ఇండియాలో నెంబర్ 1 ప్యాడీ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఈజ్ తెలంగాణ. ఇంత వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పండలేదంటే ఒక్కసారి అది ఏ స్థాయిలో ఉందో అందరూ ఆలోచన చేయాలి. మరి వరి పంటలో రికార్డు సృష్టించడం కాదు, అంటే ఖరీఫ్లో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ ఇన్ ద కంట్రీ, రబీలో కూడా హైయెస్ట్ ప్యాడీ క్రాప్ ఇన్ ద కంట్రీ. అదేవిధంగా మరి ప్రొక్యూర్మెంట్లో కూడా నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి చెప్పాలి, మీకు ఎప్పుడు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక పంటలో 70 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ దాటింది. ఇదే మొదటిసారి చెప్పిన మనం చేస్తున్నాం. ది ఫస్ట్ టైం ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 70 లక్షల మెట్రిక్ టన్నులు ఈ పంటలు దాటింది. మరి 48 గంటల్లో రైతులకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. బోనస్ కూడా ఈ పంటలో బోనస్ ఏదైతే డ్యూ ఉందో తప్పనిసరిగా రైతులందరికీ పేమెంట్ చేస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతం కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖలన్నీ కూడా మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. మరి మీ ముగ్గురు మంత్రులు కూడా రాష్ట్రంలో చాలా ప్రముఖ స్థానం వహిస్తున్నారు. మరి ఇరిగేషన్ మంత్రిగా నేను ఒకటే మాటకు తలుచుకున్నా,
సీతారామ ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వంలో ఒక్క ఎకరం కూడా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వలేదు. వాళ్ళ హయాంలో 8,500 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరం కూడా ఆయకట్టు ఇవ్వలేదు. మరి మేము స్టెబిలైజేషన్ కింద NSP ఆయకట్టుకి 1,18,000 ఎకరాలు మొన్నిచ్చినాం. సీతారామ ప్రాజెక్టు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు పూర్తి స్థాయిలో తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. సీతారామ ప్రాజెక్టుకి గత 10 ఏళ్లలో నీటి కేటాయింపు కూడా కాలే. మేము అధికారంలో వచ్చిన తర్వాత, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత 67 TMCల అఫీషియల్ వాటర్ అలొకేషన్ గోదావరి నదీ జలాలు కేంద్ర ప్రభుత్వంలో కేటాయింపు చేసి CWC క్లియరెన్స్ ఇప్పించింది మన ప్రభుత్వంలో అని చెప్పి మనం చేస్తున్నాం. సీతమ్మ సాగర్ బ్యారేజ్ గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు కేసు ఎన్వైరన్మెంట్ స్టే ఉంటే ఇప్పుడు అది లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గోదావరి నదీ జలాలపై పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అన్ని ఫోరంలలో పోరాటం చేస్తున్నాము. మేము గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కంప్లైంట్ చేసినాం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కంప్లైంట్ చేసినాం, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ కంప్లైంట్ చేసినాం. కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారికి 2 సార్లు ముఖ్యమంత్రి గారు నేను కలిసి ఆనాడు వాళ్ళు పెట్టుకున్న పేరు పోలవరం పంకచర్లు అయినా సరే, ఈరోజు అదే ప్రాజెక్టు పోలవరం నల్లమల సాగర్ అయినా సరే, ఆ ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం, అది మా నీటి హక్కులను హరించే విధంగా ఉందని చెప్పి సీరియస్గా కంప్లైంట్ అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాకు డిసెంబర్ 4వ తారీఖున తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. మేము పోలవరం నల్లమల సాగర్కి ప్రాజెక్ట్ అనుమతి కాదు కదా, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అనుమతి తయారు చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిండ్రు, దానికి కూడా మేము ఇన్ ప్రిన్సిపల్ కాన్సెంట్ ఇవ్వలేదు అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం మాకు లిఖిత పూర్వకంగా తెలియజేయడం జరిగింది. అయినా సరే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పనులు చేపట్టద్దు, డిపిఆర్ చేపట్టద్దు అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం మేము సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రైతాంగానికి అందరికీ తెలియజేస్తున్నాం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గోదావరి నదీ జలాలపై కానీ కృష్ణా నదీ జలాలపై కానీ మనకి రావాల్సిన లీగల్ రైట్ నీటి హక్కులపై మనం అన్ని విధాలుగా పోరాటం చేసి సమర్థవంతంగా ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఆనాడు కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్కి 66% వాటా, మనకి 34% వాటానే సరిపోతే అని చెప్పి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖితపూర్వకంగా 10 ఏళ్ల పాటు ఇస్తే, మేము వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు, క్యాచ్మెంట్ ఏరియా బేసిన్ పారామీటర్ తీసుకొని కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికే 71% వాటా ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్లో కానీ ఇతర ఫోరంలో కానీ మేము పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడున్న విలేకరుల మిత్రులు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పిన విషయం, తెలంగాణ రాష్ట్రంలో మరి అందరికీ తెలియజేసే విధంగా నేను మరోసారి చెప్తున్నాను. గోదావరి నదీ జలాల్లో తెలంగాణకి కేటాయించింది 968 TMCలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,83,00,000 1.83 lakh crores ఖర్చు పెట్టిన గోదావరి నదీ జలాలపై మరి పూర్తిగా నీటి హక్కు నీటి వాటాన్ని ఉపయోగించే విధంగా ప్రాజెక్టు నిర్మించలేదు. కట్టిన ఒక ప్రాజెక్టు కూలిపోయిన విషయం మీకు తెలుసు. మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. పూర్తిగా డిజైన్ లోపం, నిర్మాణంలో లోపం, మెయింటెనెన్స్ లోపం, బ్యారేజ్ లో ఆ స్థాయిలో నీళ్లు నింపొద్దు అని చెప్పి నిపుణులు ఇచ్చిన ఆ రోజు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి అసమర్థత, చాతగానితనం మరితో ఆ బ్యారేజీలు కూలిపోయినాయి. వాడు కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. సీతారామ ప్రాజెక్టుకి
8,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరం ఆయకట్టు కూడా చేయలేదు. ఈ వేదిక నుంచి నేను మనం చేస్తున్నా, ఆ రోజు వాడు తుమ్మడి గంట నుంచి ప్రాజెక్టు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాణహిత చేవల్ల